చిన్న పిల్లలు అంటే 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది. జనరల్గా అందరూ ఏంటంటే హెయిర్ ఆయిల్ వాడితే లేదంటే అక్కి పిక్కి ఆయిల్ అని రకరకాల బ్రాండ్స్ అలా ఎన్ని వాడినా కానీ హెయిర్ ఫాల్ అనేది ఆగట్లేదు. దీనికి కారణం మెజారిటీ ఏంటంటే స్ట్రెస్. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ పాడ్కాస్ట్. నేను కిరణ్మయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ సత్యప్రశాంత్ గారు, పిల్లయ్యార్ ఆయుర్వేద వైద్యశాల విజయవాడ నుంచి. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ రోజులో చూసుకుంటే చాలామందికి జుట్టు రాలడం అనేది చాలా ఎక్కువ సమస్యగా కనిపిస్తుంది. ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. అసలు ఎందుకు రాలుతుంది సార్? సో ఈ కాలంలో చూసుకుంటే చిన్న పిల్లలు అంటే 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలకు కూడా జనరల్గా హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది. సో ఈ కాలంలో చూసుకుంటుంటే మన జీవితం ఎలా ఉందని చూసుకోవాలి. అంటే మనం ఏం తింటున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం తినే ఆహారంలో ఏమేమి పదార్థాలు వాడుతున్నాం, విటమిన్స్ ఎలా మెయింటైన్ చేస్తాం, న్యూట్రిషన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, పొల్యూషన్ని ఎలా మనం కంట్రోల్ చేస్తున్నాం అనే ఆస్పెక్ట్స్ ఉంటుంది. అంటే హెయిర్ ఫాల్కి ఓన్లీ జనరల్గా అందరూ ఏంటంటే హెయిర్ ఆయిల్ వాడితే లేదంటే అక్కి పిక్కి ఆయిల్ అని రకరకాల బ్రాండ్స్ వీటా అని అలా ఎన్ని వాడినా కానీ హెయిర్ ఫాల్ అనేది ఆగట్లేదు. దీనికి కారణం మెజారిటీ ఏంటంటే స్ట్రెస్. సింపుల్ 10th క్లాస్ స్టూడెంట్ వాళ్ళకున్న స్కూల్లో స్ట్రెస్, బయట ఉన్న స్ట్రెస్, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ రావచ్చు. నెక్స్ట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే మన యవ్వన కాలంలో యంగ్ ఏజ్లో ఏమవుతుందంటే పిత్త దృష్టి ఉంటుంది. అంటే బాడీలో గ్యాస్ట్రైటిస్ కానీ, దాంతోపాటు సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనం ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటి మారినప్పుడు వాటర్ పడకపోయినా కానీ హెయిర్ ఫాల్ వస్తుంది. దాంతోపాటు మనం జనరల్గా మనం చేసే తప్పు ఏంటంటే ఈ కాలంలో హెయిర్కి ఆయిల్ అనేది పెట్టట్లేదు చాలామంది లేడీస్. జనరల్గా దేవుడు ఇచ్చింది ఏంటి మనకి కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనె అనేది రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, జింక్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ మనం కొబ్బరి నూనె కూడా రెగ్యులర్గా 2-3 డేస్కి పెట్టడం, దాంతోపాటు కుంకుడుకాయలతో మనం హెయిర్ వాష్ చేసుకోవడం, దాంతోపాటు మంచి న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి. ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా మనకి హెయిర్ ఫాల్ అనేది రాదు. దానికంటే ఇంకా ముఖ్యమైనది మంచి న్యూట్రిషన్ మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి న్యూట్రిషన్ అంటే మన బాడీకి మైక్రో ఎలిమెంట్స్ అనమాట. అంటే మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఫాల్కి జనరల్గా చెప్పాలంటే బాడీలో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే కాలిత్య పాలిత్య అంటాం. అంటే హెయిర్ ఫాల్, హెయిర్ గ్రీయింగ్ అంటాం. సో దీనికి మెజారిటీ రీజన్స్ ఏం చెప్తుందంటే బాడీలో ఉన్న ఉష్ణోగ్రత అంటే ఉష్ణం పెరిగిపోతే హెయిర్ ఫాల్ వస్తుంది. అంటే మనం ఏం తింటాం, ఎక్కువ కారం, మసాలా, దాంతోపాటు మనం ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, దాంతోపాటు మజ్జిగ తీసుకోకపోవడం, వాటర్ తగ్గించి తీసుకోవడం, కూల్ డ్రింక్స్, బర్గర్, పిజ్జా, మైదా ఐటమ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం బాడీలో పిత్త దృష్టి పెరిగిపోద్ది. ఆటోమేటిక్గా మన బాడీలో గ్యాస్ట్రిక్ పెరిగిపోయినా, టైంకి ఫుడ్ తినకపోయినా, నమిలి ఫుడ్ తినకపోయినా ఆటోమేటిక్గా ఇండైజెషన్ వస్తుంది. సో ఇండైజెషన్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా బాడీలో ఉన్న కెరాటిన్, జింక్ ఇవన్నీ మైక్రోన్యూట్రిషన్ తగ్గించేస్తుంది. ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అనేది వచ్చేస్తుంది. సో హెయిర్ ఫాల్ అనేది ఆయుర్వేదం చెప్తుంది ఇట్స్ నాట్ ఏ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. అంటే బయట నుంచి వచ్చిన ప్రాబ్లం కాదు, ఇంటర్నల్గా మన బాడీలో ఉన్న జాఠరాగ్ని, డైజెస్టివ్ ఫైర్ని దాన్ని కరెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి హెయిర్ ఆయిల్ వాడకపోయినా మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది. అంటే మీరు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే ఇవన్నీ తగ్గుతాయి. డెఫినెట్లీ. ఈ కాలంలో మనం ఉన్న పొల్యూషన్, స్ట్రెస్, యాంగ్జైటీ వీటి వల్ల మనకి ఎక్కువ హెయిర్ ఫాల్ వస్తుంది. ఓకే సార్. సార్ ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్ హెయిర్ ఫాల్? జనరల్గా హెయిర్ ఫాల్కి ఏంటంటే మన ఆయుర్వేదిక్లో పంచకర్మ చికిత్సలు చెప్పారు. అంటే దీనికి రూట్ కాస్ ఏంటి అంటే న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటే రకరకాల రసాయనాలు చెప్పారు. అంటే బాడీ ఎనర్జీని పెంచే న్యూట్రిషన్ ఫుడ్స్ ఉంటాయి. దాంతోపాటు శిరోధార అంటాం. శిరోధార అంటే తలపై నుంచి ఆయిల్స్ వేసే పద్ధతి. దాంతోపాటు నస్యకర్మ అంటే పంచకర్మలు అంటే బాడీని డిటాక్స్ చేసే కొన్ని కర్మలు ఉంటాయి. దాంట్లో నస్యకర్మ అని, దాంతోపాటు మనకి హెర్బల్ ఆయిల్స్ ఉంటాయి, హెర్బల్ షాంపూస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ న్యాచురల్ ఆస్పెక్ట్స్తో ఆయుర్వేదిక్లో కూడా కేశ రక్షణ విధి అంటే హెయిర్ని రక్షించే పద్ధతులు కూడా ఆయుర్వేదిక్లో ఉన్నాయి. కానీ అది ఒక ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించి మాత్రమే చేయాలి. అంత తప్ప ఈ కాలంలో చాలామంది ఆన్లైన్ చూసి ఇది వాడితే తగ్గిపోద్ది, అది వాడితే తగ్గిపోద్ది అని అపోహల్లో ఉన్నారు. కానీ ఫస్ట్ ఏంటంటే ఒక డాక్టర్ని సంప్రదించి మీకున్న దోషం ఏంటి, మీకున్న ప్రాబ్లం ఏంటని ఫైండ్ అవుట్ చేసి దానికి కస్టమైజ్డ్గా డైటు, దాంతోపాటు హ్యాబిట్స్ మారిస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఉండదు. సార్ ఫుడ్ అనేది ఎలాంటివి తీసుకుంటే మంచిదంటారు సార్? సో ఈ హెయిర్ ఫాల్లో మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే డైలీ ఒక ఉసిరికాయ. ఉసిరికాయ అంటే ఆమ్లా. ఇట్స్ రిచ్ ఆఫ్ విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, జింక్ అన్ని రకాలన్నీ రోజుకి ఒక్క ఉసిరికాయ తీసుకుంటే మంచి హెల్దీ హెయిర్ గ్రోత్ వస్తుంది. దాంతోపాటు
బాదం, 4 బాదం గింజలు, దాంతోపాటు అవిసె గింజలు, చియా సీడ్స్, దాంతోపాటు ద్రాక్ష, ఖర్జూర, అంజీరా, దానిమ్మ, అలా న్యూట్రిషియస్ ఫుడ్స్ కూడా తీసుకోవడం వల్ల కూడా హెయిర్ గ్రోత్ వస్తుంది. ఓకే, అంటే రోజుకి ఒకటి ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ మన బాడీలో మనకు కావాల్సిన మైక్రో న్యూట్రిషన్స్ ఇచ్చే గ్రీనరీస్ అంటే మన యొక్క డ్రై ఫ్రూట్స్ మార్నింగ్ డైలీ తీసుకోవడం వల్ల మన టిఫిన్లో మన జనరల్ డైలీ కొన్ని ఎలిమెంట్స్ పెట్టుకోవడం వల్ల మంచి హెల్దీ న్యూట్రిషన్స్ ఫుడ్ కింద ఫామ్ అవుతుంది. సార్, ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది మేల్కి ఫీమేల్కి ఒకే రకంగా ఉంటుంది, ఎందుకంటే ఫీమేల్లో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? జనరల్గా మెయిల్స్లో హెయిర్ ఫాల్లో మనం చాలా రకాలు చూడొచ్చండి. ఎలోపేషియా అని చెప్పి, ఎలోపేషియా టోటాలిస్ అని చెప్పి, దాంతోపాటు డాండ్రఫ్ ఇంటిగ్రేటెడ్ హెయిర్ ఫాల్ అని చెప్పచ్చు. ఇలా రకరకాల హెయిర్ ఫాల్స్ ఉన్నాయి. జనరల్గా మెయిల్స్లో ఏంటంటే హెయిర్ ఫాల్ కారణం గ్యాస్ట్రైటిస్, నెక్స్ట్ స్ట్రెస్ ఆస్పెక్ట్, దాంతోపాటు ఇంప్రాపర్ మెయింటెనెన్స్ అంటే మన బాడీకి హెయిర్ ఆయిల్ పెట్టకపోవడం, ఏమవుతుంది ఆటోమేటిక్గా డ్రై స్కిన్ అయిపోతుంది, స్కేల్స్ వస్తాయి, ఇచ్చింగ్ వస్తుంది, దానివల్ల డాండ్రఫ్ కూడా ఫామ్ అవుతుంది. సో ఖచ్చితంగా మన హెయిర్ మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఎవ్రీ 3 డేస్కి మనం ఆయిల్ అప్లై చేయడం. ఈ కాలంలో చాలా మంది ఆయిల్ అప్లై చేస్తే ఆయిలీ స్కిన్ అయిపోతుంది అంటారు, కానీ మన ఆయుర్వేదం చెప్తుంది అంటే శిరో అభ్యంగా శిరశ్రవణ పాదేషు విశేషణ వర్జేత్, అంటే మన బాడీలో పాదాలకి శిరస్కి ఆయిల్ రాస్తే సర్వవ్యాధులు రావని చెప్పి ఆయుర్వేదం చెప్పారు. ఎటువంటి వ్యాధి కూడా రాదు. దాన్ని అభ్యంగం అంటాం. అభ్యంగం అంటే ఆయిల్తో జుట్టుకంతా హెడ్కంతా మసాజ్. ఇంతకుముందు రోజుల్లో అభ్యంగన స్నానాలు చేయించాలి. ఎందుకంటే అండి ఈ కాలంలో చూసుకుంటుంటే మనం మన ఇంట్లో ఉన్న చిన్న బండికి 3 monthsకి ఆయిల్ మారుస్తాం, ఏసీ 6 monthsకి సర్వీసింగ్ చేపిస్తాం, కార్కి సర్వీసింగ్ చేపిస్తాం. మనం మన బాడీకి ఎందుకు సర్వీసింగ్ చేయించట్లేదు? గ్రీజ్ అనేది అప్లై చేస్తాం అన్నిటికీ. సో మన బాడీకి కూడా రిజ్యుమినేట్ చేయాలి. అందుకనే పూర్వకాలంలో పండగల యొక్క ప్రాముఖ్యత చెప్పేవారు. పండగ వచ్చిందంటే మార్నింగ్ 5ంటికి లేచి బాడీ మొత్తం ఆయిల్తో అభ్యంగ స్నానం చేసి 2-3 బకెట్లతో వేడి నీళ్ళు స్నానం చేసే మనం. సో దానివల్ల ఏమవుతుంది, మన బాడీస్లో వేర్ అండ్ టీర్ అంటాం. అంటే ప్రతి నిమిషం మన బాడీలో కొన్ని సెల్స్ చనిపోతుంటాయి, కొన్ని సెల్స్ పుడుతూ ఉంటాయి. సో వాటిని బ్యాలెన్స్ చేయడానికే మనం ఆయిలింగ్ అంటాం. సో అలా ఆయిలింగ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ యాక్టివేట్ అయ్యి, ఎందుకంటే మన కాళ్ళకు కూడా మసాజ్ చేయడం వల్ల, ఎందుకంటే మన బాడీలో 72,000 నాడులు ఉన్నాయి. ఆ 72,000 నాడులు మన కాళ్ళకి కనెక్ట్ అయి ఉంటాయి. చాలా మంది అంటారు, విన్నారా, మీ మెదడు మోకాల్లో ఉందంటారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అనమాట. సో మన కాళ్ళకి తలకి మసాజ్ చేయడం వల్ల హెల్త్ పెరుగుతుంది, దాంతోపాటు వ్యాధులు రావు, మన బాడీలో బోన్స్ అరిగిపోవు. సో ఇలాగ మన బాడీని రిజ్యువనేట్ చేయడానికి ఈ అభ్యంగ స్నానం అనేది చాలా మంచి ఆరోగ్యకరమైన మార్గం ఆయుర్వేదంలో. సరే, ఈ మధ్యకాలంలో ఇలా హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు ఏంటంటే రకరకాల ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళిపోతున్నారు. ఏదైనా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, లేదంటే దొరికిన ఆయిల్ ఏదైనా మార్కెట్లో కొత్తగా వస్తే అది అప్లై చేస్తున్నారు. అది కూడా వాళ్ళకి ఇలా ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలని చెప్పేసి 2 రోజులు వాడతారు, 3 రోజులు వాడతారు, రావట్లేదని ఇంకొక ప్రోడక్ట్కి వెళ్తున్నారు. అట్లా కాకుండా మన ఆయుర్వేదంలో ఇట్లా హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? సో నేను చెప్పిన విధంగా ఇందాక మనం హెయిర్ ఫాల్ కారణం 3 ఆస్పెక్ట్స్. ఒకటి ఆహారజ ఆస్పెక్ట్స్ అంటే తినే ఫుడ్లో లోపాలు, ఇంకోటి విహారజ అంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వల్ల, మానసికజ మెంటల్ టెన్షన్స్. ఈ 3 కారణాలు ఫస్ట్ మనం స్వస్తి చెప్పాలి. దాని తర్వాత ఆయుర్వేదిక్లో మనకి సింపుల్ చిట్కాలు ఉన్నాయి. గుంట గలగరాకు, దాన్ని భృంగురాజ్ అంటాం. ఈ భృంగురాజ్ రసం తీసుకొని ఎవ్రీ వీక్ ఒకసారి తీసుకోవడం, దాంతోపాటు భృంగరాజ తైలం తయారు చేసుకోవచ్చు. భృంగరాజుతో కలిపిన కొన్ని కరక్కాయ, ఉసిరికాయ అన్ని కలిపి కొన్ని మెడికేటెడ్ హెర్బ్స్తో ఆయిల్ తయారు చేసుకుని ఎవ్రీ 3 డేస్కి అప్లై చేయడం, దాంతోపాటు పొల్యూషన్ లేని ప్లేస్లో ఉండడం, దాంతోపాటు స్ట్రెస్ని తగ్గించడం, ఇవన్నీ చేసుకుంటే ఖచ్చితంగా మనం మంచి సౌందర్యవంతమైన హెయిర్ని మనం ఫామ్ చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ బెటర్ టైం. ఒక్క రోజులో ఏది రాదు. మనం మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించి మీరు హెయిర్ని ఎలా మనం రక్షించుకోవాలనేది చూసుకోవాలి. అంతే తప్ప మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం, లేదంటే హెయిర్ గ్రోత్ కోసం పోరాడతాం అంటే ఏది పర్మనెంట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. అవర్ లైఫ్ ఈజ్ టెంపరీ. జీవితం బుద్బుద ప్రాయం. టుడే వీఆర్ దేర్, టుమారో వీ డోంట్ నో. సో ట్రై టు బీ న్యాచురల్, అవాయిడ్ కెమికల్స్. రీటా, మన ఇంట్లో ఉన్న కుంకుడికాయ చాలండి, మంచి హెల్దీ ఇస్తుంది. షీకాయ, ఇలా న్యాచురల్ హెర్బ్స్తో, కరక్కాయ, వీటిలో తయారు చేసుకున్న ఆయిల్స్ వాడడం వల్ల మంచి గ్లో అండ్ హెల్దీ హెయిర్ ఫామ్ అవుతుంది.